So data types in Python are 4 types: list, tuple, dictionaries and sets. మనం లాస్ట్ వీడియోస్ లో లిస్ట్, tuple, dictionaries కవర్ చేసాం, and in this video we are going to discuss about sets. What are sets in Python? A set is a collection of unordered and unique elements. So ఈ రెండిటికి మీనింగ్ తెలుసుకుందాం, and then you will understand what is a set. సో సెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, ఇలా కర్లీ బ్రేసెస్ లోని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్రియేట్ చేస్తాం, and అందులో మనం కొన్ని కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ని పాస్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 3 ని ఒక 4-5 టైమ్స్ రాశాను, అండ్ ఇప్పుడు నేను ప్రింట్ S1 అంటాను. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 2 3 6 వచ్చింది, అంటే 3 1 టైం వచ్చింది. మనం ఎన్నిసార్లు రాసామో అన్నిసార్లు రాలేదు. అదే మీరు లిస్ట్ లో గానీ టపుల్లో గానీ రాస్తే ఎన్నిసార్లు మీరు 3 ని యాడ్ చేశారో అన్నిసార్లు 3 అనేది ప్రింట్ అవుతుంది. బట్ సెట్ లో ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఓన్లీ యాడ్స్ యూనిక్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అర్థమైంది. అంటే మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేసినా ఓన్లీ యూనిక్ వాల్యూస్ నే అది యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎంప్టీ సెట్ క్రియేట్ చేయాలంటే s is equals to కర్లీ బ్రేసెస్ వాడి చేస్తాం, కాబట్టి మీరు అలా కర్లీ బ్రేసెస్ పెట్టేసి వదిలేస్తారు. సో దిస్ ఇస్ ఎంప్టీ సెట్. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని టైప్ ప్రింట్ చేస్తారో ఇట్ విల్ షో యూ యాజ్ అ డిక్షనరీ. ఎందుకంటే డిక్షనరీకి కూడా మనం 2 కర్లీ బ్రేసెస్ వాడతాం కదా, అందులో మనం కీ వాల్యూ పేరుని స్టోర్ చేస్తాం, ఇక్కడ మనం ఓన్లీ వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. బట్ ఇప్పుడు నేను ఎంప్టీ సెట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సో సింపుల్ గా ఈ కర్లీ బ్రేసెస్ తీసేసి సెట్, యాక్చువల్ గా దిస్ ఇస్ అ కన్స్ట్రక్టర్, బట్ మనకి కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలియదు, అండ్ వి విల్ లెర్న్ ఇట్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్. సో మీరు ఏం అర్థం చేసుకుంటే ఇది ఒక ఫంక్షన్. సెట్ అనేది ఒక ఫంక్షన్ విచ్ విల్ క్రియేట్ ఎంప్టీ సెట్. అంటే ఇందులో మనం ఏమైనా వాల్యూస్ ని పాస్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఎ సెట్, బట్ ఇందులో మనం ఏ వాల్యూస్ ని పాస్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ ఎంప్టీ సెట్ అంటారు. సో ఇప్పుడు చూసారా మనకి సెట్ కింద మారిపోయింది. ముందు డిక్షనరీ వచ్చింది, ఇప్పుడు టైప్ మాత్రం ఇప్పుడు సెట్ అయింది. నౌ అన్ఆర్డర్డ్. సో అన్ఆర్డర్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా అండ్ చెర్రీ. సో ఇలా నేను లిస్ట్ క్రియేట్ చేశాను, అండ్ ఈ లిస్ట్ ని నేను సెట్ లోకి పాస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ లిస్ట్ ని అంతటిని మనకి సెట్ కింద క్రియేట్ చేస్తుంది. సో మీకు సెట్ కింద క్రియేట్ చేస్తున్నాను చూపించడానికి నేను యాపిల్ అని మళ్ళీ పాస్ చేస్తాను, బికాస్ ఇట్స్ డూప్లికేట్. అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ లిస్ట్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, యాపిల్, బనానా, చెర్రీ, యాపిల్, డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆఫ్ లిస్ట్ దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఇక్కడ యాపిల్ ఒకసారి వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే, అండ్ ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి మనకు ఆర్డర్ లో రాలేదు, దే ఆర్ అన్ఆర్డర్డ్. చూసారా, ఫస్ట్ చెర్రీ వచ్చింది, తర్వాత బనానా వచ్చింది, తర్వాత యాపిల్ వచ్చింది. బట్ యాక్చువల్లీ హౌ వి స్టోర్డ్ యాపిల్, బనానా, చెర్రీ. సో అందుకే అన్ఆర్డర్డ్. దిస్ ప్రూవ్. సో ఐ హోప్ మీ అందరికి సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్డర్డ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అర్థమైంది. అండ్ బేసికల్లీ సెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ మెథడ్స్. సెట్ మెథడ్స్ లో మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి యాడ్ వాల్యూ. ఇదేం చేస్తుందంటే మనకి సెట్ లోని ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. లెట్స్ టేక్ దిస్ సెట్, అండ్ ఇందులో కొన్ని డూప్లికేట్స్ ని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సెట్ తీసుకున్నాం కదా, ఈ సెట్ లోని నేను ఒక వాల్యూని యాడ్ చేయాలనుకున్నాను, దట్ ఈస్ 7. సో అప్పుడు ఏమంటాం అంటే s1 డాట్ యాడ్ 7, అండ్ దెన్ వెన్ యూ ప్రింట్ s1 1 2 3 6 7. సో 7 is added. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి రిమూవ్ అని రాసి ఏ వాల్యూని రిమూవ్ చేయాలో కూడా రాయాలి. సో అప్పుడు ఆ వాల్యూ రిమూవ్ అవుతుంది. s1 డాట్, ఇక్కడ 7 యాడ్ చేసాం కదా, నేను 7 ని మళ్ళీ రిమూవ్ చేస్తాను, రిమూవ్ 7 అండ్ దెన్ ప్రింట్. ఓకే, ప్రింట్ s1. సో ఏమైంది, ఇక్కడ 7 అనేది రిమూవ్ అయిపోయింది. 1 2 3 6. Let's see the next function. So next is clear. Set will become empty. So clear method వాడితే ఏమవుతుందంటే the set will become empty. s1 dot clear. చూసారా, set is empty. అండ్ ఎంప్టీ సెట్ ని ఎలా రిప్రజెంట్ చేశారో చూడండి. ఇక్కడ అవుట్పుట్ లో మనం ఏదైతే మనం ఇనీషియల్ గా నేర్చుకున్నామో సెట్ ని ఎంప్టీగా ఎలా డిక్లేర్ చేయాలో, అలాగే మనకి ఎంప్టీ సెట్ అయితే మనకి సెట్ అని ఇలాగ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పాప్ అంటే ఏం లేదు, రిమూవ్స్ ఎ ర్యాండమ్ వాల్యూ. సో లెట్ మీ కామెంట్ దిస్ అవుట్, ఎందుకంటే మన సెట్ ఎంప్టీ అయిపోద్ది ఇఫ్ ఐ క్లియర్ ఇట్. s1 డాట్ పాప్. సో మనకి 1 2 3 6 లోనే ఒక ర్యాండమ్ వాల్యూ డిలీట్ చేస్తాం, 1 డిలీట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. ఇవేంటో మనం కరెక్ట్ గా చూద్దాం. సో సెట్ 1 వచ్చేసరికి 1 2 3 4 5, అండ్ సెట్ 2 వచ్చేసరికి 4 4 5 6 7. సో దీన్ని మనం 10th క్లాస్ లో ఇంటర్ లో చేసినట్టు సింపుల్ గా సర్కిల్స్ వాడితే రిప్రజెంట్ చేద్దాం. సో సర్కిల్ వేసి ఇందులో 1 2 3 4 5. సో ఈ సెట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సర్కిల్ లో వేసాను, అండ్ నెక్స్ట్ ఈ సెట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సర్కిల్ లో వేసాను. అండ్ యూనియన్ అంటే మొత్తం ఈ 2 సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపితే యూనియన్ అంటాం. ఇంటర్సెక్షన్ అంటే ఈ 2 సర్కిల్లోని ఏవైతే వాల్యూస్ మనకి కామన్ గా ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ 4 and 5. సో ఇందులో కూడా మీరు చూస్తే 4 and 5 సెట్ 1 లో కామన్, సెట్ 2 లో కూడా 4 and 5 కామన్.
సో ఇంటర్సెక్షన్ ఇస్ నథింగ్ బట్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ 1 అండ్ సెట్ 2. అండ్ యూనియన్ అంటే ఏంటంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ సెట్ 1 అండ్ సెట్ 2. సో దీనికి మనం యూనియన్ అని రాసి ఇంకో సెట్ ని పాస్ చేస్తాం అండ్ ఇంటర్సెక్షన్ అని రాసి ఇంకో సెట్ ని పాస్ చేస్తాం. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. S1 is equals to 1 2 3 4 5 and S2 is equals to 4 4 5 6 7 and now S1 dot union of S2 ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? సో యూనియన్ అంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. సో నేను దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. యూనియన్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు S1 dot union S2. Common elements is equals to S1 dot intersection of S2 and we will just print the unique element. ఫస్ట్ మనం యూనియన్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేద్దాం. సో యూనియన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7. ఓకే, మనకి ఇక్కడ 4 5 కామన్. సో అవి కామన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అని. సో when we print కామన్ ఎలిమెంట్స్ we will get 4 and 5 because ఆ రెండు అందులో ఆ సెట్లు కామన్ అని.